వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీతు హోమ్లీ డిలైట్స్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కమెంట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను. అండ్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కొంచెం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అండ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఎలా చేసేయాలో. నేను ఇప్పుడైతే దీనికి 1/2 kg చికెన్ తీసుకున్నాను. కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసి చూసుకుందాం. ఓకే, బోన్లెస్ తీసుకోండి. బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్తో తీసుకుంటున్నాను. బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. అండ్ బోన్లెస్ కాబట్టి మనకి ఇంకా చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ తీసుకుంటున్నాను 1 స్పూన్. జీరా పౌడర్ తీసుకుంటున్నాను, జీలకర్ర పొడి 1 స్పూన్ కదది, కొంచెం 1/2 స్పూన్ తీసుకున్నాను. కారం మన టేస్ట్కి సరిపడినంత, నేను 1.5 స్పూన్ తీసుకున్నాను. పసుపు కొంచెం, మనకి చికెన్ స్మెల్ అది రాకుండా కొంచెం పసుపు అంతే. గరం మసాలా తీసుకుంటున్నాను. సాల్ట్, సరిపోతుంది. కొంచెం క్వాంటిటీ కాబట్టి సరిపోతుంది. అండ్ ఒకవేళ కొంచెం ఎక్కువైనా కూడా ఓకే, లెమన్ పిండుకుంటాం కాబట్టి సరిపోతుంది. కొంచెం చిన్న కప్తో పెరుగు బాగా కలిపి పెట్టుకోండి. పెరుగు యాడ్ చేసుకున్నాం. పుదీనా, కొరియాండర్ కలిపి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. లెమన్ చిన్నది, చిన్న ముక్క 1/2. రెసిపీ అయితే చాలా బాగుంటుంది. అంతా మిక్స్ చేసేసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒక టైం ఉంటే 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే ఒక 10 to 15 minutes, మినిమం ఒక 10 minutes అయినా మ్యారినేషన్ అయ్యేలా ట్రై చేయండి. ఓకే, మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 15 to 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత అప్పుడు దీని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దాం. ఓకే, మనం ఫ్రైకి చికెన్ మ్యారినేట్ అయ్యే టైంలో ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అండ్ మనకి పాతకాలంలో అయితే చాలా టైం పట్టేది ఏం చేయాలన్నా సరే. అంటే మినిమం ఒక 1-2 hours ముందు ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్స్ వచ్చిన తర్వాత కుకింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అండ్ చాలా క్విక్ అండ్ స్పీడ్గా అయిపోతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. పదండి, ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేద్దాం. బిర్యానీకి నేను కుక్కర్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అండ్ కొంచెం గీ వేసుకుందాం. నెయ్యి వేసుకుని టేస్ట్ చాలా బాగా వస్తుంది బిర్యానీ.
ఒక పెద్ద స్పూన్తో నెయ్యి వేసుకుంటున్నాను. జీరా, షాజీరా కొంచెం హ్యాండ్తో నలిపి వేసుకుంటే బాగుంటుంది. బిర్యానీ ఆకు, లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత, బాగా కాదు లైట్ 50% ఫ్రై చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అవ్వాలి. పచ్చివాసన పోయినంత వరకు మిక్స్ అయిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకున్నాం. ఇందులోకి ½ kg చికెన్ తీసుకున్నాను. చికెన్ యాడ్ చేసేసుకున్నాం. చికెన్ యాడ్ చేసేసుకున్నాం. చికెన్ కొంచెం ఒక 10 minutes మగ్గించిన తర్వాత మళ్ళీ కలుపుతాం. చికెన్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మొత్తం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు చికెన్ ఆల్రెడీ 50% కుక్ అయిపోయింది. బిర్యానీ కాబట్టి అంటే ప్రజెంట్గా బిర్యానీ కాబట్టి మనకి కంప్లీట్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ బిర్యానీ కంప్లీట్ కుక్ అయితే చికెన్ కంప్లీట్ కుక్ అయితే మళ్ళీ బిర్యానీకి మనకు విజిల్స్ వేసినప్పటికీ ఇంకా మెత్తగా అయిపోతుంది చికెన్. సో 50% కుక్ అయితే సరిపోతుంది. 50% కుక్ అయింది. ఇప్పుడు మనం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాం. ఇది కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకుందాం. ఎందుకంటే పసుపు మ్యాండేటరీ అని కాదు, కానీ నాన్ వెజ్లో పసుపు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చివాసన పోతుంది. అండ్ ఉప్పు మనం అది మ్యారినేషన్కి కాబట్టి సాల్ట్ యూజ్ చేశాను. ఇది బిర్యానీ కాబట్టి మనం లాస్ట్లో ఎసరు పోసేటప్పుడు గల్లుపు వాడుతున్నాం. కొంచెం జీరా పౌడర్, కారం, కారం 2 స్పూన్స్ యాడ్ చేశాను నేను. తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి, ఇప్పుడు ఒకసారి మనం కలిపేసుకొని ఇంకొక 5 to 6 minutes మగ్గనిద్దాం. తర్వాత బియ్యం యాడ్ చేసేసుకొని కుక్కర్ పెట్టేయచ్చు. మసాలాస్ అన్ని కొంచెం చికెన్కి పడుతున్నాయి. కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను కొత్తిమీర యాడ్ చేశాను కదా, పుదీనా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందాక ఫ్రైకి మ్యారినేట్ చేసినప్పుడు ½ లెమన్ వేసుకున్నాం కదా, ఇంకో ½ లెమన్, ఇది ½ లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. పెరుగు చిన్న కప్తో పెరుగు వేసుకున్నాను. ఇందాక ఫ్రైకి మ్యారినేట్ చేసినప్పుడు ఏ కప్తో మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్తో పెరుగు వేగానే రైస్ వేసి కుక్కర్ పెట్టేయచ్చు. కానీ పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి పీసెస్ లాగా పెరుగు ముక్కలు అయిపోతుంది, గడ్డలు తగులుతుంది. సో మనం మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes అది కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఆ మసాలా గ్రేవీలో కలిసిపోతుంది. మనం పెరుగు వేసినట్టు అసలు తెలీదు. పెరుగు అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాను. మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కుక్ చేసేసుకుందాం. ఒక 2 to 3 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ బ్యాచులర్స్ కూడా
అంటే ఎక్కడో దూరంగా ఉంటారు, రెగ్యులర్గా బయట నుంచి తెచ్చుకోవడానికి ఎఫర్ట్ చేయలేరు కాబట్టి, అండ్ బ్యాచిలర్స్ కూడా కొంచెం ఒక ½ kg రైస్ తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని ఈజీగా చేసుకోవచ్చు. అందరు కుక్కర్స్ అందరికీ అవైలబుల్గా ఉంటున్నాయి, ఇప్పుడు అందరు కుక్కర్స్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు ఈ బిర్యానీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా టేస్ట్ అండ్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ కలుద్దాం. ఇది కొంచెం కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత ఈలోపు నేను రైస్ అది తీసుకుంటాను. ఇది కుక్ అయ్యేలోపు నేను రైస్ అది తీసుకొని మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు చికెన్ అయితే సూపర్గా కుక్ అయిపోయింది. ఒక్కసారి చూడండి, చాలా అంటే చాలా సూపర్ కుక్ అయింది. మీకు చూపించేస్తాను ఒకసారి. రైస్ కూడా తీసి పెట్టేసుకున్నాను. రైస్ 2 times వాష్ చేసి వాటర్ మెజర్మెంట్ తీసుకొని పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు అన్నీ మనం బిర్యానీకి అన్నీ యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నేను ½ kg చికెన్ తీసుకున్నాను, సారీ ½ kg రైస్ తీసుకున్నాను. గల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా కూడా అంటే మన సాల్ట్ కన్నా గల్లుప్పే మంచిది అంటారు కాబట్టి గల్లుప్పే ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొంచెం యాడ్ చేస్తాను సార్. అంటే లెమన్ ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ లెమనే వేసాం కాబట్టి ఉప్పు కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒక్కసారి అంతా కలిపేసుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోతే కుక్కర్ పెట్టాడు. మనకి ఉప్పు నేను మిక్స్ చేసేసుకున్నాను, ఉప్పు కూడా మిక్స్ చేసి శుభ్రంగా కలిపేసుకున్నాను. మనకి బిర్యానీకి ఎప్పుడు కూడా ఉప్పు కొంచెం లైట్గా ఎక్కువైనట్టే ఉండాలి. మనకి బిర్యానీ మొత్తం రెడీ అయినప్పటికీ ఈక్వల్గా సరిపోతుంది. అండ్ కొంచెం తక్కువైనట్టుగా వేసుకుంటే మొత్తం బిర్యానీ అయిన తర్వాత మిక్స్ చేసుకోవడం కష్టం కాబట్టి, మిక్స్ చేసుకోవచ్చు కానీ కొంచెం కష్టమవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువైనట్టే కలుపుకోండి. అంటే లైట్గా చిన్నది ఉప్పు తెలుస్తున్నట్టుగా వేసుకుంటే మనకి బిర్యానీ కంప్లీట్ అయినప్పటికీ సరిపోతుంది. ఉప్పు క్వాంటిటీ అనేది 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఫస్ట్ విజిల్ కంప్లీట్గా వచ్చి సెకండ్ విజిల్ రాగానే ఆపేయచ్చు. కానీ విజిల్స్ వచ్చేలోపు మనం ఫ్రై ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ప్యాన్ పెట్టుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. హీట్ అయ్యి మనం చికెన్ వేసినప్పుడు మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే బయట అంతా కూడా లేయర్ అంతా కూడా బాగా కుక్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. లోపల ఫ్రై అవుతుంది. బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్రై అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఎంతో టైం పడుతుంది, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆయిల్ అయితే ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. నేను ఇప్పుడు మీడియంలో పెట్టుకొని దీన్ని వేసేసుకుంటున్నాను. ఇది అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అలా కుక్ అవనిద్దాం. ఇది చాలా టైం పడుతుంది కొంచెం. ఇప్పుడు బిర్యానీ తీసిద్దాం. బిర్యానీ కాసేపు ఇలా వదిలేస్తే ఆవిరికి మగ్గుతుంది. అండ్ కాసేపు ఇది కుక్ అయిన తర్వాత మళ్ళీ కలుపుతాం. బిర్యానీ చల్లారిపోయింది. ఇప్పుడు మొత్తం కూల్ అయిపోయింది కుక్కర్. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఫ్రై చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. మనం ఫస్ట్ వేసినప్పుడు మ్యారినేట్ చేసిన మసాలా అంతా కూడా వాటరీగా అంతా వచ్చింది కదా, ఇదంతా వాటర్ అంతా అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆ మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టించండి. అండ్ నేను ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అండ్ అవి చాలా బాగుంటాయి లాస్ట్లో రైస్లో మిక్స్ చేసుకుంటే. ఇప్పుడు ఇది చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది, ఫ్రై చేసిన చికెన్. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం అంటే మరీ మాడిపోకుండా, గ్రేవీ అనేది కిందన గ్రేవీ బాగా మాడిపోకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా మగ్గిస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే కుక్కర్ ఇది ఆల్మోస్ట్ కూల్ అయిపోయింది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను నేను. కుక్కర్ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. కొంచెం మాయిస్ట్గా చాలా బాగా కుక్ అయింది. కొంచెం అలా మూత తీసి వదిలేస్తే అది లోపల ఉన్న కొంచెం చెమ్మ లాంటిదంతా పోతుంది, పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగుంది. మా సూర్య అని పిలుస్తాను చూడండి. సూర్య ఇలా రా ఒకసారి.
చికెన్ బిర్యానీ, ఫ్రై, బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ బాగుంది. యమ్మీ చికెన్ బిర్యానీ, యమ్మీ యమ్మీ. తినేస్తావా? ఓకే బాయ్ చెప్పు. బాయ్. తినేస్తావా? ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ నేను ఇప్పుడు ఎలా వచ్చిందో ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. బిర్యానీ అయితే సర్వ్ చేస్తాను, డిష్ అవుట్ చేస్తాను. బిర్యానీ చూడండి ఎలా వచ్చిందో ఫైనల్గా. అండ్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం వాటర్ అంతా పోయింది అండ్ ఆయిల్ మొత్తం గ్రేవీ అంతా కూడా పీసెస్కి బాగా పట్టి చూడండి. కలర్ కూడా ఎంత బాగా చేయండి. బిర్యానీ అండ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియో అయితే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ బిర్యానీ అండ్ ఫ్రై అయితే సూపర్ టేస్టీగా ఉంది. అండ్ టేస్ట్ చూశాను. అండ్ అందరూ ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. బాయ్.